రాంప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి భగవంత్ కేసరి ఒక మంచి హిట్. ఈ 3 సినిమాల్లో ఏమైనా టెన్షన్ పడ్డారా? ఈ పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి కదా. బేసిక్గా టెన్షన్ ఏం లేదండి, వీఆర్ బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నాం. కాకపోతే డెఫినెట్గా సినిమాలంటే కొంచెం ఒక ఇది ఉంటుంది కదా, అదైతే కొంచెం ఉంది బేసిక్గా. బట్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, అంటే బాలయ్య బాబుతో మీరు దాదాపు వరుస హిట్లు అనుకోవచ్చు. లెజెండ్ హిట్ అయింది, ఆ తర్వాత అఖండ హిట్ అయింది, ఇప్పుడు మళ్ళీ 3వ హిట్ చెప్పాలండి మీకు. అంతకుముందు వీరభద్ర నుంచి జర్నీనా మీకు? యా ఇప్పుడు యాక్చువల్గా బాలయ్య బాబు గారితో ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ ఉంది. ప్లస్ అలాగే సినిమాలు చేయటం, రీసెంట్గా లెజెండ్, తర్వాత అఖండ, తర్వాత ఇప్పుడు భగవంత్ కేసరి. మరి అనిల్ రావిపూడి గారితో ఫస్ట్ టైం మీ జర్నీ, యా ఇది ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. అడ్వాన్స్డ్ మంచి హిట్లున్న డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ డైరెక్టర్. బాగా నాకు కూడా ఒక మంచి ఛాలెంజింగ్ అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది బాలయ్య బాబు గారు చెప్పడం, తర్వాత ఒక డైరెక్టర్ ఒక కెమెరామెన్ యాక్సెప్ట్ చేయటం, ఇదంతా కూడా వెరీ పాజిటివ్ పర్సన్ ఆయన. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషం అనిపించింది. అంటే ఫస్ట్ 2-3 డేస్లోనే అనిపించేసింది. తర్వాత మాకెప్పుడు కూడా ఒక అన్కంఫర్టబుల్ కానీ రాలేదు. చాలా బాగా జర్నీ చేసాం. చాలా బ్రదరీ ఫీలింగ్. ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్గా నాకంటే. అండ్ తన థాట్స్ కూడా మంచి మంచి థాట్స్, చాలా కన్వెన్షన్తో ఉంటాడు ఆయన. క్లియర్ కట్ విజన్ ఉంది. సో దాంతో నాకు ఎంతసేపు నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలి అతనికి అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఓకే, అంటే బోయపాటి గారికి అనిల్ గారికి కంపేర్ చేస్తే తేడా ఏంటి? తేడా అంటే డెఫినెట్గా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్. ఆయన తక్కువ డైరెక్టర్ కాదు, ఈయన తక్కువ డైరెక్టర్ కాదు. ఈయనతో చూస్తే ఎక్కువ ఇంత కామెడీ పంచులు కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ మహేష్ బాబు గారితో సినిమా చేశారు, అంతా కూడా యాక్షన్ అంతా బాగుంటుంది. బోయపాటి గారు అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మాస్ అది ఉంటుంది. ఇద్దరికి డెఫినెట్గా ఉంటుంది కదా డిఫరెన్స్. బట్ నాకు తెలిసి ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్. సో ఆయన ఒక రకం, ఈయన ఒక రకం. ప్రతి డైరెక్టర్ బాలయ్య గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం అసలు, ఎందుకంటే చాలా సినిమాలు ట్రావెల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో, సక్సెస్లు వస్తున్నాయి. యా అది సక్సెస్లే కారణమా, లేకపోతే వాళ్ళ కెమిస్ట్రీ ఏమన్నా, మీ కెమిస్ట్రీ ఆయన కెమిస్ట్రీ? లేదండి, యాక్చువల్గా అయితే సక్సెస్ అనేది పక్కన పెడితే మా ఇద్దరికి ఒక చిన్న మంచి అండర్స్టాండింగ్ ఉంది. ప్లస్ ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు తెలియటమో లేకపోతే ఆయనకి నేను నచ్చటం అనేది అది ఇంకా గాడ్స్ గిఫ్ట్. అది నేను వరం అనుకుంటున్నాను అంతే, దీంట్లో వేరేం లేదు. ఇద్దరం బాగా జెల్ అవుతాం. యాక్చువల్గా ఆయన థాట్స్ నాకు బాగా నచ్చుతాయి. ప్లస్ ఆయనకి ఏంటంటే డైరెక్షన్ మీద, సినిమాటోగ్రఫీ మీద ఒక మంచి గ్రిప్ ఉంది. సో ఎప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు ఆయన మంచి పెద్ద కెమెరామెన్ల లిస్ట్ చెప్పడం, లేకపోతే పెద్ద డైరెక్టర్ ఈ మధ్య రీసెంట్ కాలంలో ఆయనకి నచ్చిన సినిమాల పేరు చెప్పడం, మా ఇద్దరికి ఒక రకమైన సింక్. ఆ సింక్ అట్లా వెళ్తుంది. ప్లస్ సక్సెస్ కూడా డెఫినెట్గా ఉంటుంది కదండి. సో అలాగే ఇద్దరం బాగా బ్లెండ్ అయిపోయాం. దట్స్ హౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అనేది ఈ సినిమా హిట్ అయింది లేదండి అనేది మీకు ఫస్ట్ ఎవరు చెప్పారు? టాక్ తెలుసు, నేను టెన్షన్ ఉంటుంది కదా. ఫస్ట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంటే లెజెండ్ కూడా అదే కాన్ఫిడెన్స్, తర్వాత అఖండ కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే ఇది ఫస్ట్ నాకు ఫోన్ కాల్. కొంచెం టాప్ ఫిల్మ్స్, ఒక కాంపిటేటివ్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఆ టెన్షన్ బేసిక్గా ఉంటుంది మనకి. సో ఫస్ట్ కాల్ నాకు యూఎస్ నుంచి నా ఫ్రెండ్ ఒక అతను, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్సే. వాళ్ళు చెప్పారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత గూస్ బంప్స్ సార్ అని చెప్పారు. దెన్ డెఫినెట్గా మనం అనుకున్నది అచీవ్ అయ్యామని మేము ఫీల్ అయ్యాను. ఆడియన్స్లో డెఫినెట్గా ఆ మొమెంటం వస్తుందని నాకు అర్థమైంది. అది కరెక్ట్గా వాళ్ళు చెప్పే మెసేజ్లో అర్థమైంది. ఓకే, డెఫినెట్గా మనం అనుకున్న పారామీటర్లో మనం ఉన్నామని అదే ఫిక్స్ అయ్యాం. తర్వాత సెకండ్ హాఫ్ చూసి వాళ్ళు చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందండి, వావ్ వెరీ గుడ్ అని అనుకుని రిలాక్స్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 80 days నుంచి షూటింగ్ నాన్ స్టాప్గా చేస్తూ ఉన్నాం అన్నమాట. హెవీ స్ట్రెయిన్ అయ్యాం. యాక్చువల్గా ఏంటంటే కొన్ని కారణాల వల్ల మాకు డిలే అవుతూ వచ్చింది. సో మా రిలీజ్ డేట్ మారకుండా మేము కంప్రెస్డ్గా వర్క్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల బాగా స్ట్రెస్ క్రియేట్ అయ్యి టైం ఫ్రేమ్ని మనం అందుకోవాలి అనేది ఈ రిలీజ్ టార్గెట్ నోట్ పెట్టుకొని రిలీజ్ని ఏం చేసుకుంటూ వెళ్ళాం.
సో సీజీస్ కానీ మామూలుగా తెలుసు కదా, సీజీస్ వల్ల లేట్ అవ్వడం లేకపోతే ఇంకొక రకంగా లేట్ అవ్వడం ఉంటుంది కదా, అలా కాకుండా కంప్లీట్గా ఎండ్కి వచ్చేసరికి ఎవరి పనులు వాళ్ళు ప్రాపర్గా చేయటం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది అనుకోవాలి. ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి సపోర్ట్. ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల పరంగా చూసుకుంటే మీకు ఆ ట్యాంకర్తో వెళ్ళే ఫైట్ ఉంటుంది కదండి, ఇలాంటి రిస్కీ షార్ట్స్ విషయంలో మీ పరంగా మీరు ఏమైనా సూచనలు చెప్తూ ఉంటారా? మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తుందా ఇలాంటప్పుడు? ఎస్ అండి, ఇది యాక్చువల్గా ఏంటంటే సీక్వెన్స్ డైరెక్టర్ కాన్సెప్ట్లో నుంచి ఫైట్ మాస్టర్కి, యాక్చువల్గా ఆర్ట్ డైరెక్టర్కి అండ్ సినిమాటోగ్రాఫర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టోటల్గా మేము డిజైన్ చేస్తాం. ఈ పార్ట్ వీళ్ళు, ఈ పార్ట్ వీళ్ళు, ఈ పార్ట్ వీళ్ళు అనుకోండి. వీ సాగ్రిగేటెడ్ 3 kind of థింగ్స్. ఇది మినియేచర్ సెట్. యాక్చువల్గా మీరు లారీ అనేది మినియేచర్ యాక్చువల్గా అది ఒక 20 lakhs అయింది. అది ఒక 3 months నుంచి రెడీ చేసాం. సో మీకు ఆల్మోస్ట్ ఈ సోఫా సైజ్లో కంటే కొంచెం పెద్దది ఉంటుంది. యాక్చువల్గా అది వచ్చి హిట్ అవ్వడం అదంతా కూడా మినియేచర్స్. అది హైలీ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ చెన్నైలో ఉంటారు, వాళ్ళు వచ్చి 3 months నుంచి వర్క్ చేసి అది రెడీ చేశారు. సో అలాగే ఒరిజినల్ లారీలో ఏం చేయాలి, మినియేచర్ లారీలో ఎలా చేయాలి అనేది టోటల్గా ఒక కాన్సెప్ట్. అది స్టోరీ లైన్ వచ్చి మేము డైరెక్టర్ వచ్చి ఫుల్గా ముందు ఒక వారం రోజుల ముందే మేము ఫైట్ తీసాం. అంటే ఏంటంటే ఫైటర్స్ తోటి ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏంటంటే ప్రీ షూటింగ్, ఒరిజినల్ షూటింగ్ ముందే రిహార్సల్స్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఆ వర్షన్ ప్రకారమే మేము షూటింగ్ చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ కంట్రోల్ అవుతుంది, మనకి ఆ ఎపిసోడ్ ఎంతవరకు ఎమోషన్ క్యారీ చేస్తుంది అనేది ఆ ప్లాన్లో వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్ అది అడ్వాన్స్డ్ ప్రీ షూట్ చేస్తే. అంటే ఎప్పటి నుంచి ఇది ఫాలో అవుతున్నారు? ఇది యాక్చువల్గా ఐ థింక్ 2-3 years నుంచి ఫాలో అవుతున్నాం. అంటే ఇంకా అడ్వాన్స్డ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మేము ఏఐ టెక్నిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము వన్స్ వీ నారేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సీక్వెన్స్ మనకి ఇమేజెస్ జనరేట్ అయ్యి వచ్చి దాని ప్రకారం షూట్ చేయాలని నెక్స్ట్ లెవెల్కి థింక్ చేస్తాం. ఇప్పటిదాకా ఇట్లాంటి కాన్సెప్ట్తో షూట్ చేసాం. దానివల్ల వీ హ్యాడ్ ఎ ప్రాపర్ ఐడియాతో ఈ టార్గెట్ చేస్తాం. అంటే ఆ సెట్కి యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో మనం సెట్ కలర్ ఎలా ఉండాలి, మంచి వర్షాల్లో షూట్ చేసాం అవి ఇంత. సో వాటి కలర్స్ పెయింటింగ్స్ అన్ని డిసైడ్ అయ్యి దాంతో బాలయ్య బాబు గారి కాస్ట్యూమ్స్ ఎట్లా ఉండాలి, కలర్ ప్యాలెట్ ముందుగా డిసైడ్ అయ్యి చేసాం. సో అలా చేయటం వల్ల మాకు మ్యాక్సిమం మేము అనుకున్న దానికి రీచ్ అవ్వగలిగాం. ఆన్ టైంకి మేము రిలీజ్కి టార్గెట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీ మారుతున్నప్పుడు కూడా ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త కెమెరాస్ వస్తున్నాయి, లేదా అప్డేటెడ్ వెర్షన్స్ వస్తున్నాయి, లెన్సెస్ మారిపోతున్నాయి. మరి మీరు అట్లాంటి ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అండి, యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఫిల్మ్ డిజిటల్ అంటే అదంతా ఓల్డర్ టెక్నిక్స్. అంటే ఏ రోజుకి ఆ రోజు టెక్నాలజీ మారుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే లార్జ్ ఫార్మాట్ రెజల్యూషన్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 4K టీవీ అని 8K టీవీ లాగా ఇప్పుడు రెజల్యూషన్ కెమెరాస్ వచ్చాయి. వాటితోటి మోర్ అడ్వాన్స్డ్ లెన్స్ తోటి షూట్ చేసిన సినిమా ఇది. ఎల్ఎఫ్ అని యారీ ఎల్ఎఫ్ అని ఉంటుంది, వాటితో షూట్ చేసాం. అది లేజర్. ఇప్పుడు డిజిటల్ కూడా ప్రొజెక్షన్స్ కూడా లేజర్ ప్రొజెక్షన్స్. యాక్చువల్గా ఎంబీకేలో చూస్తే లేజర్ ప్రొజెక్షన్, మోర్ షార్పర్ ఇమేజ్. సో వాటితో షూట్ చేసిన సినిమా అది. సో వీఆర్ లాడ్ ఆఫ్ క్వాలిటీ. టెక్నికల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తారా ఇట్లాంటి కెమెరాస్ విషయంలో? టెక్నికల్గా మేము ఆల్రెడీ తెలుసుకుని చేయాలి. యాక్చువల్గా సపోర్ట్ అంటే వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు ఇప్పుడు ఎంత డాక్టరేట్ చేసినా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆ సబ్జెక్ట్ మనం చదువుకొని వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలో ఇది కూడా అంతే. నెక్స్ట్ లెవెల్కి మాకు ఒక సెమినార్స్ జరుగుతాయి. అంటే యూఎస్లో కానీ ఈ కొత్త కెమెరాస్ ఎప్పుడైతే మార్కెట్లో రిలీజ్ చేస్తే సో దాని తాలూకు సెమినార్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కామన్ పీపుల్ వచ్చి ఇక్కడ వచ్చి ఒక సెమినార్స్ కండక్ట్ చేయటం, దానివల్ల మనకి ఏం అడ్వాన్స్డ్ అది మనకి మన స్క్రీన్స్ యాక్సెప్ట్ చేస్తాయా లేదా, లేకపోతే మనం ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అనేది మాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. దానికి మెయిన్ స్ట్రీమ్ సినిమాటోగ్రాఫర్స్ వెళ్ళి ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడు ఇది చాలామంది చెప్పరు. ఎవ్రీ 6 months and 3 months ఎలాగ సెల్ ఫోన్ అప్డేట్ అవుతుందో కెమెరామెన్స్ ఈ టెక్నిక్ని అప్డేట్ చేసుకుంటూ కొత్త టెక్నిక్ వచ్చిందండి, కొత్త ఫిల్టర్స్ వచ్చాయండి, కొత్త కలర్స్ వచ్చాయండి, ఈ కలర్స్ వల్ల ఇది రియాక్ట్ అవుతుందని
అది మాకు ఎవ్రీ 3 months ఒక సెమినార్స్ జరుగుతాయి. ఆ సెమినార్స్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తే మనం అప్డేట్లో ఉంటాం. అలాగా మేము అప్డేట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇంకా మీకు ఇబ్బందికరమైన అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా షూటింగ్లో? ఇబ్బంది అనేం లేదండి. వీఆర్ ఆల్మోస్ట్ ఈ క్వాలిటీ అచీవ్ చేయడానికి ద బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ మేము చేసాం. అది కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ పిక్చర్కి ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ సెట్స్. మీకు టనల్ ఫైట్ చూసుంటారు. టనల్ వచ్చి అది మీరు చూసిన టనల్ ఫుల్గా లేదు. సో కంప్లీట్గా హాఫ్ టనల్ ఓపెన్ గ్రీన్ మ్యాట్ తోటి. మాకు టనల్లో లైటింగ్ వెరీ డిఫికల్ట్ లైటింగ్, ఎందుకంటే లైటే ఉండని స్పేస్. మేము సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వాటికి లైట్లు పెట్టడం, దాని ద్వారా వచ్చే లైట్ సోర్స్ అని చెప్పి మనం చెప్పడం. ఎందుకంటే టనల్ బయట ఉంటే ఒక కలర్ ఉంటుంది, ఎండలో ఉన్నప్పుడు ఒక కలరు, టనల్ లోపల ఉన్నప్పుడు ఒక కలరు. సో ఇన్ బిట్వీన్ ఒక సీక్వెన్స్ జరుగుతుంది. అలాంటి సీన్స్, అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్స్లో వి ప్లాన్ లైక్ దట్. అది కాంప్లికేషన్ మేము అనుకోవట్లేదు, ఛాలెంజింగ్ అనుకుంటాం. అలాంటి ఛాలెంజెస్ ఈ పిక్చర్లో చాలా ఎక్కువ చేసాం. ప్లస్ ఒకటి ఏంటంటే నైట్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మామూలుగా ఒక సినిమా అనగానే ఫ్లాట్గా డీటెయిల్గా కాకుండా, యాక్చువల్గా అక్కడికి నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. డిఫరెంట్గా వెళ్దాం సార్ అంటే, ఒక బాలయ్యబాబు గారి సినిమా అంటే ఒక ఎండలు ఫ్లాట్గా లేకుండా నాకు నేనే ఛాలెంజింగ్. నేనే ఆయన సినిమాలు రీసెంట్గా ఎక్కువ సినిమాలు చేశాను. నెక్స్ట్ ఆయన ఎలా చూపించాలి, నెక్స్ట్ ఎలా చూపించాలి. ఈ పిక్చర్కి ఆయన ఎక్కువ కనిపించకపోయినా పర్వాలేదు, మ్యూజిక్ రికార్డింగ్ స్కోర్ తోటి ఎలివేట్ చేద్దాం. సో ఈయన అండర్లిట్ చేద్దాం. సో కాంట్రాస్ట్ లైటింగ్ తోటి, హాఫ్ లైట్స్, డార్క్ షేడ్స్ అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ గారు వెళ్దామండి, అవుట్ ఆఫ్ ది వే కొంచెం ట్రై చేద్దామని. రెగ్యులర్ రొటీన్ కాకుండా వీ ట్రైడ్ న్యూ థింగ్స్. అట్లాగా ఒక 50th ఫ్లోర్లో విలన్ ఉండటం, టోటల్గా ఆ విలన్ అతను మాట్లాడుకుంటూ బయటికి రావడం, దాంట్లో కెమెరా డిఫరెంట్ యాంగిల్స్ ఉండటం అనేది వీ ట్రైడ్ అవుట్ నైస్, వీ అచీవ్డ్. రికార్డింగ్ కూడా స్పేస్ ఇవ్వాలి కదా మరి కెమెరా. రికార్డింగ్ స్పేస్ యాక్చువల్గా ఇవన్నీ కూడా మనసులో పెట్టి చేసింది. సో ఎంజాయ్డ్ లాట్. మోర్ దాన్ డిఫికల్టీస్ కొంటే కూడా ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ మేము ముందుగా, అండ్ వన్ మోర్ టెక్నీషియన్ నరేంద్ర అని సీజీ టెక్నీషియన్. మామూలుగా ఏంటంటే అంతసేపు వాళ్ళు ఉండరు మనతోటి. సో ఆయన నరేంద్ర కూడా మాతోటి రెగ్యులర్గా ఉండి ఎప్పటికప్పుడు రిఫరెన్స్. మామూలుగా ఏంటంటే మనం షూట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పేస్ట్ చేస్తాం. అలా కాకుండా ముందుగానే బ్యాక్గ్రౌండ్స్ ఒక టీం వెళ్ళి షూట్ చేసుకురావటం, వాటిని ముందుగానే ప్లేట్స్ చూసుకుని దీంట్లో బ్లండ్ అవుతుందా లేదా. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఒకలాగా, ఫోర్గ్రౌండ్ ఒకలాగా అయిపోతుంది. అలా కాకుండా ముందుగానే తెచ్చుకొని దాన్ని బ్లండ్ చేసి షూట్ చేసాం. దట్స్ హౌ వీఆర్. అండ్ హెలీప్యాడ్ ఇస్ అ వెరీ గుడ్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ మీరు చూసింటారు క్లైమాక్స్ రీల్ బిఫోర్. అండ్ క్లైమాక్స్ రీల్ అది వెరీ టాస్క్. మాకు యాక్చువల్గా ఈ మధ్యకాలం విపరీతమైన రెయిన్స్ ఇన్ హైదరాబాద్. అదంతా కూడా ఇక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ చేసాం. అది మాకు విపరీతమైన రెయిన్ యాక్చువల్గా. అసలు ఆ సౌండ్, రెయిన్ సౌండ్ ఆ రేకుల మీద పడుతుంటే మేము షూటింగే డిస్టర్బెన్స్గా ఉండేది. అలాంటి టైంలో రెయిన్ డ్రాప్ లోపలికి రాకుండా వీ కవర్డ్ కంప్లీట్ సెట్, ఆల్మోస్ట్ 1 acre సెట్ని వీ కవర్డ్ విత్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ కవర్ తోటి కవర్ చేసి, మళ్ళీ వాటిని లోపలికి లైట్లన్నీ లోపలికి పంప్ చేసి, బయట డౌన్ పోర్ రెయిన్ పడుతుంటే లోపల క్లైమాక్స్ షూట్ చేసాం. ఆల్ లైక్ డిఫికల్టీ ఉంది, స్ట్రెయిన్ అయ్యాం. ప్లస్ అది ఎప్పుడు కూడా స్ట్రెయిన్గా ఫీల్ అవ్వకుండా ఒక టాస్క్ లాగా, ఒక ఛాలెంజింగ్ లాగా చేసాం.